నమస్తే, వెల్కమ్ టు జీటీ మీడియా. నేను మీ అంజీ. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా 3 నెలల నుంచి 6 నెలల లోపు స్థానిక ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం 2 ఏళ్ళు అయ్యింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఆ తర్వాత ఈ 2 నెలల్లో ఎలా ఉందనేది మన స్టేట్ లో చూస్తూ ఉన్నాము. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం మంతటి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నిలబడేటువంటి డీలర్ సీన్ గారితో ఉన్నాము. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి అన్న, మీరు గతంలో ఎట్లుండే గౌతమ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ప్రస్తుతం ఎట్లా ఉంది ఈ 2 ఏళ్ల నుంచి? నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు ప్రతి సంవత్సరానికి 2 టర్న్ల రైతు బంధు పడేది. ఇంకా చాలా అభివృద్ధి చేసింది. ప్రతి ఊర్లో, మా ఊర్లో మాత్రం గ్రామ పంచాయతీగా కొత్తగా నిర్మించుకున్నాం. సీసీ రోడ్లు అయితే కొద్ది ఒక 2-3 ఉన్నాయి, అంతే. దాదాపు అయితే మొత్తం అయిపోయింది. స్కూల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. కొద్దిగా మధ్య నిధులు ఇచ్చిన కాడికి అయిపోయింది, కొద్దిగా పెండింగ్ లో ఉంది. సీసీ రోడ్లు దాదాపు ఆల్మోస్ట్ సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ ఇట్లా బాగా జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అయితే 2 ఏళ్ల నుంచి స్థానిక ఎలక్షన్స్ వైపే చూడలేదు, ఇప్పుడు చూస్తా ఉన్నారు. మరి ఈ 2 ఏళ్ళలో ఎట్లా ఉంది మీ ఊరి పరిస్థితి? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగినుంటే సెంట్రల్ కే రావాల్సిన నిధులు కూడా వచ్చి ఊరు చాలా అభివృద్ధి జరిగేది. ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్ లేనందువలన ఆ నిధులు ఆగిపోయి అభివృద్ధి అయితే చాలా కుంటిపడిపోయింది. మీరు ఇప్పుడు నిలబడ్డారు, ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఈ ఊరికి ఏం చేయబోతున్నారు? ఈ ఊరికి కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కొన్ని ఏరియాలో లేవు, అవి చేస్తాము. స్కూల్ మధ్యలో ఆగిపోయింది, అది కూడా కంప్లీట్ చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నా, ఏ సమస్య ఉన్నా కానీ ఇప్పుడు నేను ఊర్లోనే ఉంటా. నేను చదువుకున్న వ్యక్తిని, డిగ్రీ వరకు చదువుకున్నా. ప్రతి సమస్య మీద వాళ్ళ సమస్యలు ఏదో తీర్చడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. చెప్పండి అన్న, సీన్ గారు నిలబడ్డారు మీ ఊళ్ళో, మరి మీ వర్గం అంతా ఆయనకు సపోర్ట్ గా ఉందా? మీ గ్రామ ప్రజలు ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకు, గ్రామ ప్రజలకు, మహిళలకు, యువకులకు, తల్లులకు, అన్నలకు, పెద్దలకు, అందరికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు మేమున్న అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ ఉండే చాలా అభివృద్ధి పనులు చేసినాం. ఈ రోజు మాకు శ్మశాన వాటిక లేకున్నది. శ్మశాన వాటిక ఇక్కడ ఉండే ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో అక్కడ ఉండే గ్రామ పంచాయతీ, అక్కడ ఉండే శ్మశాన వాటిక అక్కడ శివాలయం పెడితే దాదాపుగా తెలుగోళ్ళకి కానీ, మాలోళ్ళకి కానీ, కురువోళ్ళకి కానీ, కటికోళ్ళకి కానీ చాలా ఇబ్బందుల పరిస్థితి ఉండే. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసి 2 ఎకరాల 17 గుంటలు షిఫ్ట్ చేసి ఈరోజు శ్మశాన వాటిక నిర్మించుకున్నాం. రైతు వేదిక లేకున్నది, రైతు వేదిక నిర్మించుకున్నాం. గ్రామ పంచాయతీ నిర్మించుకున్నాం. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించుకున్నాం, సీసీ రోడ్లు నిర్మించుకున్నాం. ఇక్కడ దాదాపుగా 10 ఏళ్ళకెళ్ళి ట్రాన్స్ఫర్ అంటే 25 ఏళ్ళకెళ్ళి ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏవైతే ఇంపై ఉన్నావో అవి షిఫ్ట్ చేసుకొని అవి నిర్మించుకున్నాం. అండర్ గ్రౌండ్ దాదాపుగా 2 కోట్ల అంటే అండర్ గ్రౌండ్ పని 2 కోట్ల దాదాపుగా పనిచేసినాం. కొద్దిగా 20% మిలిగింది. మన ఊరి మన బడి దాదాపుగా అదంతా 61 లక్ష చిల్లర శాంక్షన్ అయింది. ఇప్పటికీ 23,63,000 ఎంపీ చేసుకున్నాం. అది అసంపూర్తి ఉంది. వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఎందుకంటే మేము ఒకటే చూస్తున్నాము. ఈ రోజు చదువుకున్న వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి, ఊరి మీద అవగాహన ఉన్న వ్యక్తి, అన్ని కులాలను కలుపుకుపోయే వ్యక్తి కాబట్టి మేమంతా, మా ప్రజలంతా మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి మాజీ ఎమ్మెల్యే సహకారంతో ఈ రోజు దాదాపు చిన్నముదురు నుంచి పెద్దముదురు అంటే మంతటి టు పెద్దముదురు రోడ్డు, మంతటి టు చిన్నముదురు రోడ్డు, మంతటి టు జమీసాపూర్ రోడ్డు, ఇక్కడ ఉండే మనకు అంటే 3-4 కిలోమీటర్లు కలెక్టరేట్ ఆఫీస్ ఉంది కాబట్టి ఇదంతా రస్తా రద్దీ పెరిగింది కాబట్టి డబల్ రోడ్డుగా చేస్తామని మేము సభాముఖంగా చెప్తున్నాం. అదే విధంగా దాదాపు ఈడ మాకు చెరువు ఊరు పక్కనే ఉంటది కాబట్టి ఈ వర్షాల ప్రభావం వల్ల దాదాపు జమ్ము పెరిగి అది పెద్ద సమస్యగా మారింది. దాన్ని కూడా డ్రైనేజ్ పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ చేసి దాని సమస్య కూడా సాల్వ్ చేయడానికి మా అభ్యర్థి ఒప్పుకున్నాడు. అంటే సీను కూడా దాన్ని గెలిచిన తక్షణమే దాని సమస్య సాల్వ్ చేస్తాం. ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాలు వచ్చి 2 సంవత్సరాలకి వెళ్ళి ఏం పని చేయండి, గెలిచిన తర్వాత ఎట్లా చేస్తారో వాళ్ళే చెప్పాలి. 2 సంవత్సరాలకి లైట్ వేసేటోడు లేడు,
కనీసం డ్రైనేజ్ తీసుకోవడం లేడు, కనీసం పలకరించే పాప అంటే హాస్పిటల్కి పోయటం లేడు, కనీసం చనిపోతే పలకరించిన పాపన లేరు. ఈ రోజు ఓట్లు అడగడానికి వస్తారు తప్ప మేము కానీ మా మాజీ ఎమ్మెల్యే కానీ మా పార్టీ కానీ మా అభ్యర్థి కానీ ఇప్పుడు గెలిచే అభ్యర్థి కానీ మేము ప్రజలతో అందుబాటులో ఉంటాం, వాళ్ళకి సమస్యలు సాల్వ్ చేస్తాం, అందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. అందుకొరకే ప్రతి ఒక్కరూ కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.